అన్న ఇప్పుడు మీరు మన పద్మశాలి సమాజాన్ని కొంతవరకే పరిమితం చేయొద్దని మీరు అంటున్నారు కదన్న. సరే అన్న, మీరు అలాగే మీ సమాజంలో ఉన్న పెద్దలు చేనేత కానీ పద్మశాలీలకు కానీ ఏం బెనిఫిట్స్ చేశారు? ఏ బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినా చేనేత అంటున్నారు. చేనేతలనే ఉన్నారా? పద్మశాలీలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు. అందులో చదువుకొని ఏది ఎంప్లాయ్మెంట్ లేక చాలా నిరుద్యోగులు ఉన్నారు. మరి వారి గురించి మీ పద్మశాలి సమాజం ఏం ఆలోచిస్తుంది? రెండోది, ఈ బిజినెస్ యాప్స్ అని కొంచెం వేరే వేరే కూడా వస్తున్నాయి. సో ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి పద్మశాలి సమాజానికి, ఆ యువతకు నిరుద్యోగం పైన ఎలాంటి మార్పు చేర్పులు వస్తే బాగుంటుంది? నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను పద్మశాలి సమాజంలో పనిచేసే దాంతోపాటు కూడా నాకు ఆసరణ ఒక ఎన్జిఓ ఉంది. నేను ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జాబ్ మేళలు పెట్టిన. చాలామంది బాల్కొండల, మెదక్లో, మునుగోడులో, చౌటుప్పల్లో, నారాయణపూర్లో, మైబాద్లో, వరంగల్లో ఇట్లా చాలా జాబ్ మేళలు పెట్టిన. నేను సాధ్యమైనంత వరకు సబ్బన్న కులాలకు, అన్ని కులాలకు అందరికి కూడా అవకాశం రావాలనే పనిచేస్తాను. అందులో కూడా ఈ వృత్తిపరంగా వాళ్ళని కాపాడేవాడు లేడు కాబట్టి పనిచేసే పరిస్థితి వస్తుంది. మీరు ఇంకోటి చెప్తున్నారు, ఏదైతే మీరు పద్మశాలి సమాజంలో ఏదైతే వాళ్ళకి ఏ రకంగా సాయం చేస్తున్నారు అనేది. పద్మశాలి సమాజంలో అంటే చేనేతలోనే నిరుద్యోగులు లేరు, పద్మశాలి సమాజంలో కూడా నిరుద్యోగ యువత ఉంది. ఇంకొకటి, వాళ్ళ టాలెంట్ని గుర్తించే వాళ్ళు కూడా మీరు సమాజం, మీ పద్మశాలి సమాజమే గుర్తించకపోతే ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది అనేది చాలా వరకు కూడా పద్మశాలి సమాజం ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. సమాజంలో చాలామంది వ్యక్తులు కూడా ముందుకు వస్తున్నారు. విద్యాపరంగా ఐఏఎస్లు అయ్యే వాళ్ళకు సపరేట్ క్లాసులు చెప్పించే పరిస్థితులు కానీ, బుక్ మెరిట్ ఇవ్వడం కానీ, మొన్న ఆంధ్రప్రదేశ్లో వర్షాలు బొగ్గుగుంట్లోకి వాటర్ తడిచిపోతే అక్కడ పోయి కాళ్ళని పరామర్శించి ఆదుకోవడం కానీ చాలా రకాల కొంత నడుస్తున్నది. వీవర్ వెల్ఫేర్ ట్రస్ట్ కూడా కొంత పనిచేస్తున్నట్టు అనిపిస్తున్నది. ఇంకా చేయాల్సింది ఉన్నది. నువ్వు చెప్పేది వాస్తవమే, జరగాల మార్పు జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మార్పు రావడం కోసం నేతన్న యాత్ర అంటే సామాజికంగా మనం వెనుకబడ్డట్టు మనం కాపాడుకోవాలి అనే తత్వాన్ని ఇవ్వడమే మా సామాజికంగా నేతన్న యాత్రలో భాగం.